ప్రభువైన యేసు నామంన మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4, 5 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు దేవుని పరిచర్య జరిగించేవారు. కొన్ని విషయాలలో ఎంత ఖచ్చితంగా ఉండాలో, కొన్ని విషయాలలో ఎంత స్థిరమైన బుద్ధిని కనపరచాలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలకు ఎంతో ఛాలెంజింగ్గా ఉన్న ప్రస్తుత సామాజిక పరిస్థితులలో దేవుని పరిచారకులు వారిని లీడ్ చేయడానికి దేవుని శక్తితో నింపబడము దేవుడు వారి నుంచి కోరుతూ ఉన్నాడు. మరింక ఏ విధమైన వ్యర్థతను దేవుడు సహించబోడు. ఈ 2 అధ్యాయాల సారాంశము ఇదే. ఇందువల్లే అపొస్తలుడైన పౌలు ఇతర అపొస్తలులు అంటే ప్రభువు యొక్క జీవితాన్ని, ఆయన మరణ పునరుద్ధానాలకు సాక్షులైన క్రీస్తు యేసు శిష్యులు ప్రభువు ఆజ్ఞాపించిన సువార్త పనిని జరిగించడానికి వారు ఎన్నుకున్న విధానం యేసు ప్రభువు చూపించిన మాదిరి మాత్రమే. ప్రభువు యొక్క మాదిరి, అపొస్తలుల మాదిరి ఎటువంటిది అనేది 9వ వచనం నుండి 13వ వచన భాగం చదివినప్పుడు మనకు ఎంతో బాగా అర్థమవుతుంది. చదువుదాం. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము. మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము. ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఎంత తెలివి తక్కువ వాళ్ళకైనా అర్థమవుతుంది దేవుని పరిచర్య, దేవుని నిజమైన పరిచారకులు వెళ్ళే మార్గం, వెళ్ళవలసిన మార్గం కూడా కష్టతరమైన మార్గం అని. పౌలు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడున్నట్టే అప్పుడు కూడా కొరింథు సంఘంలో కూడా విశ్వాసులు, బోధకులు కూడా వ్యర్థంగా అతిశయిస్తూ మనుష్య పక్షాలు వహిస్తూ ఉప్పొంగుతూ ఉన్నారని 6వ వచనంలో రాయబడి ఉంది. 7వ వచనం, నీకు ఆధిక్యము కలుగచేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఇండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? అంటే ఈ దేవుని సేవకులు ఏమీ లేనివారుగా వచ్చి పరుల సొమ్ము వలన అన్నీ పొందుకొని, పొంది ఉండి కూడా పొందనట్లు వారి మీద అతిశయిస్తూ దేవుని మాదిరి నుండి, ఆయన మార్గం నుండి తప్పిపోయారు. ఇటువంటి తప్పిపోయిన సేవకులు అప్పటికంటే కడపటి కాలంలో ఉన్న మరి ఇప్పుడు ఎక్కువగా ఉంటారని దేవుని వాక్యమే ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. అయితే ఒక ఎంకరేజింగ్గా దేవుని యొక్క నిజమైన సేవకులకు పౌలు యొక్క రియాక్షన్ వీరి పట్ల ఇక్కడ రాయబడి ఉంది. 18వ వచనం, నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఖచ్చితంగా దేవుని వాక్యము దొంగ బోధకులను, అబద్ధ ప్రవక్తలను, దేవుని సేవను వ్యాపారంగా మలచిన అపవాది సేవకులను గద్దించమని చాలా పర్ఫెక్ట్గా తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువు అటువంటి వారిని వెల్లడి చేశాడు, వాళ్ళ నోర్లను మోయించాడు. పౌలు, పేతురు ఇటువంటి వారిని అడ్డగించారు. ఇటువంటి వారి చేత దేవుని సార్వత్రిక సంఘము అపవిత్రపరచబడడాన్ని వారు ఎంత మాత్రమూ సహించలేదు. 5వ అధ్యాయము 11వ వచనం, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు.
ఈ వాక్యం వింటున్న వారికి అర్థమవ్వాలి. మన స్నేహం ఎవరితో ఉండాలి, మన సహవాసానికి అర్హులైన వారు ఎవరు అనేది. దేవుని వాక్యాన్ని దాటి ఇటువంటి వారి సహవాసాలను కోరేవారి గతి అనేక వ్యర్థ ప్రయాసాలను పడేవారిగా మిమ్ములను మారుస్తుంది. ఎందుకంటే మీరు దేవుని మాటకు వ్యతిరేకంగా మనుషులను ఎంచుకుంటున్నారు కాబట్టి. అనుదినం దేవుని వాక్యం ద్వారా వాక్యం చదివి దాని ప్రకారం జీవించడం ద్వారా మన జీవితాలతో యేసు ప్రభువును మనం వెంబడించుదుముగాక. ఆమేన్.